మనము ఈ కరోనా పాండమిక్ ఏవైతే ఫేస్ చేస్తున్నామో ఎలా మనం కండక్ట్ చేసుకోవాలి, ఎలా మనం హెల్దీ లైఫ్ లివింగ్ చేయాలి, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇంటి బయట వెళ్ళినప్పుడు ఏం చేయాలి అని కూడా డిస్కస్ చేసుకుందాం. సో జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఆల్ హైజీనిక్ ప్రాక్టీసెస్ అప్లై అవుతాయి. ఇది కొద్దిగా కష్టమైనా కానీ మనకి హెల్దీ లివింగ్ కోసం ఇది ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద లివింగ్ అట్లీస్ట్ ఇన్ ద సిటీస్లో ఏం జరుగుతుందంటే కామన్ ఏరియాస్లో మనం తిరగాల్సిన అవసరం వస్తుంది. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లే ఉన్నాయి, చాలా మటుకు ఉన్నాయి. వీటిలో లిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది, ప్లస్ మెట్లు వాడాల్సిన అవసరం ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మీరు మినిమైజ్ చేసుకోవాల్సిన అవసరం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్టివిటీ లేదు కాబట్టి హెల్త్ మీద కాస్త ఎఫెక్ట్ చూపించడానికి ఆస్కారం ఉంది. వీటిల్లో ముఖ్యమైనవి ఏంటంటే మీరు క్రమబద్ధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా. వీళ్ళల్లో మళ్ళీ ముఖ్యంగా ఈ మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, ఎవరైతే డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, ఒబేసిటీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇలాంటి వాళ్ళు ఉంటారో వీళ్ళకి ఎక్సర్సైజ్ అనేది మస్ట్. జనరల్గా మనం ఇంట్లోనే ఉంటే మనకి ఈటింగ్ హ్యాబిట్స్ కూడా మారేదానికి అవకాశం ఉంది. దెన్ యువర్ డే టు డే యాక్టివిటీ అంటే స్లీపింగ్ కానివ్వండి, మీ యాక్టివిటీస్ కానివ్వండి, వాటర్ ఇంటేక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మార్పులు వచ్చేదానికి అవకాశం ఉంది. మరి ఇవన్నీ రాకుండా మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మినిమమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. వితిన్ మీ ఇంట్లోనే కాస్త వాకింగ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ 7,000 to 8,000 స్టెప్స్ చేయడం అవసరం. అలాగే సమ్మర్ కాలం కాబట్టి మీరు వాటర్ అనేది అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ కన్జంప్షన్ చాలా ఇంపార్టెంట్. దెన్ ఈటింగ్ హ్యాబిట్స్లో ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పి ఏది బట్టి అది తినడం మంచిది కాదండి. కాస్త రెగ్యులేటెడ్గా క్యాలరీస్ మీద దృష్టి పెట్టుకొని ప్లస్ సాల్ట్ కన్జంప్షన్, ఆయిల్ కన్జంప్షన్ వీటి మీద కూడా మనం డెఫినెట్గా ఫోకస్ చేసి సో హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే స్లీపింగ్ హ్యాబిట్. స్లీప్ అనేది మనం రిలాక్స్డ్గా ఉన్నాం, పొద్దున వర్క్ పోవాల్సిన అవసరం లేదని చెప్పి రాత్రి 2-3 వరకు కాలక్షేపం చేయడం కూడా నాట్ రికమెండెడ్. ఎందుకంటే ఈ స్లీప్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో వీళ్ళకి సివియర్ ఇంపాక్ట్ ఆన్ హార్మోన్స్ వచ్చి బ్లడ్ ప్రెషరు, షుగరు ఇవన్నీ అన్కంట్రోల్డ్ అయిపోతాయి. సో అందుకోసం ప్రాపర్ స్లీప్ అనేది చేయడం ముఖ్యం. ఇలాగే కాస్త రిలాక్సేషన్, మెడిటేషన్, యోగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవడం, ఎస్పెషలీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకుంటే కరోనా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు. సపోజ్ మనం ఇంటి బయట వెళ్ళాల్సిన అవసరం వస్తుందంటే కంపల్సరీగా మనం వేసుకోవాల్సింది ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లౌజ్ అండ్ కాంటాక్ట్ తగ్గించుకోవడం. సో నేను అన్నట్టు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు లిఫ్ట్ వాడేటప్పుడు, ఈ స్టేర్ కేస్ వాడేటప్పుడు కాంటాక్ట్ అనేది తక్కువ చేయడం. అంటే హ్యాండ్ రైల్ ముట్టకుండా, లిఫ్ట్లో కూడా బటన్స్ నొక్కేటప్పుడు వేరే ఐటెం లైక్ పెన్నో లేకపోతే చిన్న సాలిడ్ ఐటెం ఏదన్నా తీసుకొని ఆ బటన్స్ వేల్తో డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా టచ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని అండ్ కామన్లీ యాక్సెసిబుల్ ఏరియాస్ ఏవైతే డోర్ హ్యాండిల్స్, డోర్ నాబ్స్, ఈ వెహికల్కి సంబంధించిన కీస్ కానీ ఇవన్నీ కూడా మనం మినిమైజ్ కాంటాక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ కాంటాక్ట్ తప్పనిసరి అయినప్పుడు వెంటనే హ్యాండ్ శానిటైజేషన్ చేయడం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ మీరు బయటికి వెళ్ళి గ్రాసరీస్ అవన్నీ కొనుక్కొచ్చి అక్కడ మళ్ళీ అగైన్ సోషల్ డిస్టెన్సింగ్, ఫేస్ మాస్క్, విజిలెన్స్, ఎవరికైనా కోల్డ్ కాఫ్, తుమ్ముతున్నారా, దగ్గుతున్నారా, జ్వరంగా ఉందా ఇవన్నీ కూడా గమనించుకుంటూ వీలైతే వేరే షాప్కి డైవర్ట్ అవ్వడం, వీలైతే ఆ ప్లేస్ నుంచి అవాయిడ్ చేసుకోవడం, ఎస్పెషలీ వెజిటబుల్ వెండర్స్ దగ్గర కాస్త కాషియస్గా ఉండడం, ఇలాంటివన్నీ మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిలో ఎంటర్ అయినప్పుడు అగైన్ ద సేమ్ హ్యాండ్లింగ్ ఆఫ్ డోర్ నాబ్స్ కానివ్వండి, హ్యాండిల్స్ కానీ ఇవన్నీ కూడా శుభ్రపరచుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. రాగానే మీరు వేసుకున్న దుస్తులు, ఫేస్ మాస్క్ ఇవన్నీ కూడా క్లియర్ చేసేసి ప్రాపర్ డిస్పోజింగ్ అండ్ క్లీనింగ్ అనేది జరగాలి. మీరు కొనుక్కొచ్చిన ఐటమ్స్ ఏదైతే గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయో వాటిని కూడా శుభ్రపరచుకోవడం ఇంపార్టెంట్. సింపుల్ కామన్ సెన్స్ అప్లికేషన్ అంటే ఏవైతే ప్లాస్టిక్ ఫాయిల్స్లో ఉన్నాయో, ఏవైతే వాటర్కి రెసిస్టెంట్గా ఉంటాయో వాటిని ప్రాపర్గా కెమికల్ ద్వారా క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్. లైజాల్ కానివ్వండి, డెటాల్ కానివ్వండి, వాట్ ఎవర్ కెమికల్ యూజ్. ఏదైతే వెజిటబుల్స్ ఉన్నాయో కామన్ సెన్స్ ఉపయోగించి వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ వాటర్లో కాస్త క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ వాటర్ దొరకకపోయినా కానీ బేకింగ్ సోడాతో కూడా క్లీనింగ్ చేసుకోవచ్చు. సో సింపుల్ కామన్ సెన్స్ మెజర్స్తో మనము ఈ క్లీనింగ్ అనేది చేసుకోవడం
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ ఫుడ్ ద్వారా మనకి వైరస్ అనేది సోకకూడదు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు వైరస్ బారి నుండి కాపాడుకోవడానికి ఈజీగా ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది.